హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్ 7. మనం ఈరోజు మూడవ లెసన్ అండ్ 4వ లెసన్ వినాయక చవితి దేశమును ప్రేమించమన్న 4వ తరగతి తెలుగు సబ్జెక్ట్లో నేర్చుకుంటున్నాం. మన అందరికీ చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో టెట్ అండ్ డిఎస్సిలలో అడిగినటువంటివి అవి కూడా మేము చూపెడుతున్నాం ఈ వీడియోలో. ప్రతి ఒక్క వీడియోలో అట్లనే మేము ప్రతి ఒక్కటి దానికి అంటే ప్రీవియస్ బిట్ ఏమేమి ఉన్నాయి అనేవి అవి కూడా పెడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, దానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, మనం టాపిక్లో వెళ్ళినట్లయితే మూడవ పాఠం వినాయక చవితి. ఇక్కడ ఉద్దేశం చూసినట్లయితే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యతను, సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే టోటల్ వినాయక చవితి అనేది హిస్టరీ, అంటే మనం దాని గురించి అదంతా కూడా తెలియజేస్తారు. ఒకసారి చూద్దాం. ఏ ప్రక్రియకు చెందిందంటే వ్యాసం ప్రక్రియకు చెందింది. తర్వాత ఏ ఇతివృత్తానికి చెందిందంటే సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తం, అది కూడా ఒకటి చూడండి. ఇతివృత్తం వినాయక చవితి అంటే ఏంటిది, ఇక్కడ హిందువులు జరుపుకునే పండుగ. ఇక్కడ ఒకటి అంటే ఇంకొక పాయింట్ ఏంటిదంటే వినాయక చవితి అంటే వినాయకుడు మళ్ళీ ఎవరి కొడుకు, శివుడు పార్వతీల కొడుకు. తర్వాత ఇంకొక కొడుకు ఉంటారు, ఎవరు అంటే కుమారస్వామి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను రాయడం ఇక్కడ రాయలేదు, మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి కూడా అంటాం మనం దేన్ని, వినాయక చవితిని. తర్వాత ఇక్కడ డిఎస్సి బిట్టండి. భాద్రపద మాస శుక్లపక్ష నాడు చతుర్థి నాడు వినాయక చవితి జరుపుకుంటాం. అంటే ఆ రోజు మనం వినాయకుడిని ఏమంటాం, ప్రతిష్టాపించుకుంటాం. 9 రోజులు మనం ఆడిపాడి చేస్తాం కదండి, అది. తర్వాత 32 రూపాలలో పూజించబడతాడు అంటే ఏంటిది, ఈ 32 రూపాలలో పూజించబడతాడని దేంట్లో రాసింది అని కూడా అడగచ్చు. ముద్గల పురాణం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎలుక పేరు, అనింద్యుడు, ఇదంతా కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉందండి. 1కి 2 సార్లు చూడాలి. నేను ప్రతిసారి అంటే టెక్స్ట్ బుక్ 1కి 2 సార్లు చూడాలి, అంతే, ఇంకేం లేదు మనకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఎస్సి బిట్టు. వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు చూడండి. భాద్రపద శుక్ల పక్ష చతుర్థి నాడు, భాద్రపద బహుళ చవితి నాడు, భాద్రపద శుక్ల చతుర్థి నాడు, చతుర్దశి నాడు. ఇక్కడ చూడండి ఏంటిది, చాలా డిఫరెంట్, ఎంత సిమిలారిటీగా ఉన్నాయి. కాబట్టి మనకు ప్రతి ఒక్క శుక్లపక్ష అనేది గుర్తుపెట్టుకోండి. శుక్లపక్ష, భాద్రపద అనేది అన్నిట్లో ఉంది, అంటే అట్లనే ఇస్తాడు. శుక్లపక్ష చతుర్థి నాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి 3.50 అంటే లక్షల నదులు, అంటే దాంట్లో ఉంటాయి అన్నట్టు. ఏమంటారు, కొంచెం ఒక టెస్ట్ పెడతారు. ఇట్లా కుమారస్వామికిను వినాయకునికి టెస్ట్ పెడతారు. దాంట్లో ఇతను గెలుస్తాడు. ఆ చుట్టూ శివపార్వతిని అంటే వాళ్ళ తల్లిదండ్రుల చుట్టే తిరుగుతాడు అన్నట్టు. అదే నాకు పెద్ద వరం అని ఆయన అనుకుంటారు. గణనాయకుడు అని కూడా మనం అంటాం. తర్వాత 21 రకాల ఆకులతో పూజించబడతాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగవచ్చు. కాబట్టి ఎన్ని ఆకులు అనేది కూడా అడగవచ్చు, కాబట్టి 21. తర్వాత ఇక్కడ ఒకటి మీనింగ్ ఉంది, విఘ్నము, విజ్ఞానవంతుడు. తర్వాత ఏంటిది, తర్వాత విఘ్నేశ్వరుడు అని అంటాం కదా, విజ్ఞానాలు తొలగించేవాడు గణపతి దేవుడు అని అంటాం కదా. విజ్ఞానము అంటే అవాంతముకు అడ్డు, అంటే ఏంటిది, అంటే చెడుని తొలగిస్తాడన్నట్టు, అడ్డు మంచిని ఉంటాడు. మీకు కూడా మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ సర్టెన్ మీనింగ్ ఇస్తారండి, ఈ పర్యాయపదాలు కూడా అని అంటాం కదా మనం. కాబట్టి మీరు కూడా దానికి 1కి 2 సార్లు చూడాలి. చూస్తే మీకు కూడా ఒక మంచి మీనింగ్, అంటే దానికి మీకు మీ మైండ్ సెట్కి దొరికేటువంటి దాంట్లో ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి. నెక్స్ట్ రంజాన్, ప్రతి ఒక్క లెసన్ వెనకాల అంటే ఒక స్టోరీ టైపు, లేకపోతే ఒక ప్రముఖ పండుగ లేదా ప్రముఖ కథ, ప్రముఖ వ్యాసం లాంటివి ఉంటాయి. దాంట్లో ఇప్పుడు రంజాన్ ఉంది, నిన్ననే అయిపోయింది రంజాన్. ఇక మనం అదృష్టవంతులు, ఎందుకంటే రంజాన్ నెల గురించి మాట్లాడుకోవడం అంటే మనకు కొంచెం సింక్ అవుతుంది అన్నట్టు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు అరే ఆ వీడియో లెర్నర్ జోన్ వీడియో చూసినాం మనం, కాబట్టి మనం ఓకే ఉగాది రోజు అది చూసినామంటే ఆ రోజే చూసినాం, కాబట్టి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇట్లా పెరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఒకసారి మన ఛానల్ చూడండి, మనం ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలో కూడా మేము చూపెడుతున్నాం. ఇదంతా కూడా మన ఛానల్ అండి. దీంట్లో మనకు టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా మేము వీడియోస్ చేస్తున్నాము. ఇదంతా కూడా ప్లేలిస్ట్, దీంట్లో 3rd, 4th, 5th నుండి స్టార్ట్ అవుతున్నాయి అంత వీడియోస్.
ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ని మనం ఆల్ నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే మీకు మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి. నెక్స్ట్ మనం ఒక వీడియో చూద్దాం. చూసినట్లయితే నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టేయండి. తర్వాత ఏమైనా కామెంట్ పెట్టేయండి. ఇది మనకు వాట్సాప్ ఛానల్, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఓకే అండి.